చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏపీఎస్ఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలక్షన్ కమిటీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగ అక్రమాలు చేసి తనకు అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని అర్హత లేని వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇచ్చి నేటికి ఆ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళే వ్యవస్థల్లో మూలస్తంభాలుగా ఉన్న కొంతమంది జగన్ రెడ్డి చేసే అక్రమాలకి అండగా నిలబడుతూ కాపాడుతూ కొనసాగుతున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి తెలివిగా మళ్ళీ కొంతమందిని అదే ఏపీఎస్ఎస్సి ద్వారా నియమించుకొని ఇంకో 25-30 సంవత్సరాలు తన దందాన్ని సాగించే విధంగా నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇప్పుడు మాజీ డీజీపీ, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ రామాంజనేయులు, వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని ఏపీఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అర్హత లేని వాళ్ళని పాస్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేస్తే వాళ్ళ డ్రైవర్ని, కుక్కుల్ని, ఆటో డ్రైవర్ని కూడా పెట్టి పరీక్ష పేపర్లు దిద్దించిన విధానం చూసాం. ఇప్పుడు ఆ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ సవాంగ్ రాష్ట్ర డీజీపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి బంటు కంటే దారుణంగా ప్రవర్తించిన తీరు అనేక సందర్భాల్లో చూసాం. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఎలా వ్యవహరించాడో, ఎన్ని దారుణాలు అక్రమాలు చేశాడో చూసాం. వీటన్నిటిపైన విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రామరామన్ గారు. ఏపీఎస్ఎస్సి ఎన్ని అక్రమాలకు అడ్డాగా నిలబడిందో, అలాగే గౌతమ్ సవాంగ్, రామాంజనేయులు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లో ఎన్ని అక్రమాలు చేశారో చూసాం. దాన్ని లోతైన విశ్లేషణ చేయండి సార్. అంటే మీరు ప్రారంభంలోనే రాజశేఖర రెడ్డి గారి ఉదంతం తీసుకురావడం కూడా జరిగింది. నిస్సందేహంగా ఆ రోజు ఇంత ప్రచారం లేదు ఏ విషయాలకు కూడా. ఓ రకంగా ఇప్పటికంటే కూడా అప్పుడు కూడా భయపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కూడా ఈయన చేసినట్టే, కాకపోతే ఈయన ప్రజావేదిక చేసుకుంటూ వచ్చాడు. ఆయన పరిటాల రవి గారిని చంపి ఆ విధంగానే భయపెట్టేశాడు. వాళ్ళ మనుషులు వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వామ్మో పరిటాల రవి గారినే ఇచ్చారు మనం ఎంత అనే ఆలోచనకి తీసుకెళ్ళి వీటి గురించి మాట్లాడుకునే చేసేసి తను మాత్రం తను చేయాల్సిన పనులన్నీ ముద్ర శుద్ధిగా చేసుకుంటూ వాళ్ళ అన్నయ్యలందరికీ వేల ఎకరాలు దోచిపెట్టేసి తద్వారా ఆ ధనాన్ని తిరిగి తన కొడుకు సంస్థలకు చేర్చే విధంగా చేసుకుంటూ వచ్చాడు. రేపు పొద్దున ఏదన్నా ఇబ్బంది కాకుండా ఉండటం కోసం ఈ యొక్క మీరు ఇందా చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన వీళ్ళందరినీ కూడా వాళ్ళ మనుషులను మాత్రమే నియమించుకునే విధంగా ఆ రోజులోనే ఇలాంటివి చేశారు. మీరు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ స్థాయికి వచ్చేసారు. అంటే ఇంకా సమయం ఉంది, కొంతమంది ఉన్నారు, అందరూ దాంట్లోనే ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ మనుషులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గత 5 సంవత్సరాల క్రితం వీళ్ళు ప్రారంభించారు. అది వీళ్ళు దాన్ని అమలు చేయలేకపోయారు. వాళ్ళకు మార్కులు వేశారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి, ఇందాక మీరు అన్నారు 2వ తరగతో లేకపోతే డ్రైవర్లు లేదంటే వాచ్మెన్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా ఎందుకు పిలిపించారంటే వాళ్ళకి ఇచ్చిన వాటి మీద వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని మార్కులు వేస్తారు. పేపర్లు వీళ్ళు దిద్దేవాళ్ళు వాళ్ళ పేర్లు ఏదో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎన్నెన్ని మార్కులు వేయాలో దానికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకనే తీసుకెళ్ళి హైలాండ్లో పెట్టడం కూడా జరిగింది. అది కూడా పెద్ద తప్పు. మొట్టమొదటి అక్కడ తీసుకెళ్ళడం అనేది, మూల్యాంకం అనేది చక్కగా చేయాల్సిన పని. దాన్ని వాళ్ళు కావాలని చెప్పి అలా చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు గౌతమ్ సవాంగ్ గారు వాళ్ళ అనుకూలంగా ఆయన కొన్ని చేశాడు. మళ్ళీ ఈయన దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఈయన కొంత చేసుకుంటా వెళ్ళిపోయారు. ఇట్లా ఒకళ్ళకి ఏం కావాలో వాళ్ళ మనుషులతో పాటు వాళ్ళ సొంత మనుషులు కూడా గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా దాంట్లోనే పాస్ చేయించుకునే క్రమంలో భాగంగా, వాళ్ళ మనుషులు నియమించుకునే క్రమంలో భాగంగా వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని అయితే ఏం కాదు. ఎందుకంటే వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఇప్పుడే ప్రభుత్వం దాని మీద కూడా దాదాపు మళ్ళీ తిరిగి చేయబోతూ ఉంది. అవన్నీ కూడా చెయ్యాలి. ఆ రోజు ఎవరైతే దాంట్లో ఉత్తీర్ణులు అయ్యారని చెప్పి వాళ్ళు ప్రకటించారో తిరిగి వాటిని సరిచేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎవరైతే విధుల్లో ఉండి నిర్వహిస్తున్నారో వాళ్ళందరి నుంచి విధుల్లోంచి తప్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. అప్పుడే దీనికి ప్రక్షాళన జరిగిద్ది. అంతే తప్ప వాళ్ళని శిక్షిస్తే పెద్ద ఉపయోగం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఇప్పుడు సహజంగానే ఎవరికైనా సరే, మీకైనా నాకైనా మనకి తెలియకుండానే మనం వాళ్ళ మనుషులన్న ఉద్దేశంతో వాళ్ళు కనుక మనకి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారనుకోండి, సహజంగా మన వాళ్ళు మంచి చేశారని భావిస్తాం, మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలిసినంతవరకు వాళ్ళ దగ్గరికి అవి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది వీరాభిమానులు ఏం చేస్తారు, తప్పులు చేసినా కూడా సమర్థించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు.
ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇప్పుడు చదువుకు తగ్గ వాళ్ళకి వాళ్ళ ప్రావీణ్యానికి తగ్గ స్థాయిలో ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా ఎవరైతే వీళ్ళ మనుషులైతే ఉన్నారో, సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఉత్తీర్ణులుగా చేసేసి వాళ్ళని మాత్రమే ప్రథమ స్థానంలో కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళందరినీ పక్క తప్పించే విధానం చూడండి. ఇది మాత్రం నిస్సందేహంగా వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు అదే చేస్తారు. అందుకని ఇప్పుడు కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంకా కొంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తు ఉన్నా కూడా, శాసనసభ్యులను పరిగెత్తిస్తున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు దాన్ని అందిపుచ్చుకోకుండా ఇంకా దాన్ని ఎన్నికలాగే క్రమంలోనే వేగం లేకుండా చేయాలని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా ప్రదేశాల్లో చాలామంది ఆనాళ్ళు వాళ్ళు నియమించుకున్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈరోజు దీనికి సంబంధించిన, అందుకే నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మొట్టమొదటి కూడా ఈ ఉద్యోగ నిర్వహణలో కావచ్చు వీటిల్లో చాలా ముందుంటారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ టీచర్లు చూసాం మనం, అట్లానే వీళ్ళు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి వీలైనంతమంది దాన్ని వాళ్ళు చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరెవరైతే ఉన్నారో వాస్తవంగా ఆ పేపర్లన్నీ బయటకు తీయించుకొని, ఈరోజు ఉంటాయి కదా, ఎక్కడికి పోవు కదా, అవి బయటికి తీయించుకొని ఏం జరిగిందో చూయించుకొని ఖర్చు అయినా పర్లేదు. ఎందుకంటే ఇలాంటి అవినీతి పనుల వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం తగ్గించుకోవాలి అంటే, వాళ్ళని దూరంగా పెట్టాలి అంటే ఏం జరిగిందో న్యాయస్థానానికి కూడా అవి పేపర్లు చూయించి, వాళ్ళు వేసిన మార్కులు చూయించి, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో చూయించేసి అట్లా చేశారు. దీంట్లో కూడా ఒక తెలివిగా చెప్తున్నారు కొంతమంది, ఆ పేపర్లు కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు కదా, మళ్ళీ వాళ్ళ పేరు మీద ఎలాంటి ఏదన్నా వస్తాయన్న ఉద్దేశంతో మళ్ళీ కొత్తగా వాళ్ళ చేత రాయించేసి అట్లా సవరింపులు కూడా, అంటే వాళ్ళకి తెలియదు కదా కొన్ని ఎట్లా చేయాలో, ఆ సవరింపులు కూడా చేశారనే మాట కూడా వినపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కూలంకుషంగా దాన్ని విచారణ చేసేసి బాధ్యులైన వాళ్ళని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేసి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్ని వేగవంతంగా నిర్వహించేసి సమర్థులైన వ్యక్తులను ఎన్నుకుంటే వాళ్ళు పార్టీకి పనిచేయరు, ప్రభుత్వానికి పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళని కనుక తీసుకొస్తే ఇక్కడ అడ్డుకట్టబడిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆ విధంగా ఈ కూటమి ముందుకెళ్ళాలి. ఎందుకంటే చూసాం, గౌతమ్ సవాంగ్ అయినా, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులైనా, ఇప్పుడు వాసుదేవరెడ్డి అయినా, లేకపోతే వెంకటరెడ్డి వెంకటరెడ్డి అయినా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మారెడ్డి అయినా, వీళ్ళందరూ ఏ విధంగా నిర్వహించారో చూస్తూనే ఉన్నాం కదా. మిగిలిన అధికారులు కూడా మరి ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం ఏం చేశారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. డీజీపీలు పెట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్పీలుగా నియమించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని తీసుకుని కూర్చోబెట్టుకుంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కావచ్చు, అట్లా ఇచ్చిన వాళ్ళని కావచ్చు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మాటలని ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారు, రాష్ట్ర సంపదను ఎలా దోచుకున్నారు, ప్రజల సంపదను ఎలా దోచుకున్నారు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే యువత రగిలిపోతూ ఉంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. మీరు గనక గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కనుక నిర్వహించేసి వాళ్ళ చదువుకి, వాళ్ళ యొక్క మేధస్సుకి తగ్గ స్థాయిలో వాళ్ళని కనుక మనం కూర్చోబెడితే మీరు అనుకున్నట్టు రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు మీకు సహాయపడతారు. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించండి, దూరంగా పెట్టండి, వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను గుర్తించండి. ముందుగా వీళ్ళని గుర్తించాలి అంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేసి కనీసం ఒక 10,000 మంది యువకులను కనుక ఉద్యోగంలో పెట్టుకోగలిగితే వాళ్ళే అన్ని సమస్యలకి పరిష్కారం చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నానండి. అదే సరైన మార్గం అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు మారతారని కానీ, వీళ్ళ బుద్ధులు మారతాయని కానీ, రాష్ట్రం కోసం పనిచేస్తారని కానీ మనం భావించలేము. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం చేస్తారు, దాన్ని కాగితం మీద పెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన చీఫ్ సెక్రటరీ గారు కదా, దానికి సంబంధించిన శాఖాపరమైన వాళ్ళు కదా. అది ఒక 4 రోజులు పక్కన పెట్టారనుకోండి, అత్యవసరం అయితే దాని పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవన్నీ సరిచేయాలి అంటే ఇక్కడ పాలకులు మీరు ఎంత బాగా చేస్తారో, మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఎంత కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో, లేకపోతే ఇలాంటివి తీసుకొచ్చి చేయాలని మీరు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారో, దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అధికారులే. కాబట్టి వీళ్ళని సరైన వాళ్ళని నియమించుకోండి, అప్పుడే మీరు అనుకున్న విధంగా రాష్ట్రం ముందుకు పోయిద్దని అయితే నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పాలనలో దారుణంగా వ్యవహరించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, గౌతమ్ సవాంగ్ కానివ్వండి, ఆంజనేయులు కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు ఐపీఎస్లో. అలాగే ఐఏఎస్లో కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించకపోతే ఆ 2 వ్యవస్థల మీద ప్రజలకున్న గౌరవం పోయేలా ఉంది. నిస్సందేహంగా అండి. ఇప్పుడు
వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయకూడదు. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు. చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు పెట్టాడు కదా, హత్యానేరం పెట్టాడు కదా ప్రవీణ్ రెడ్డి. మరి ఆయన్ని ఆపాలని ప్రయత్నం చేశారు కదా. ఆ రోజు రఘురామరెడ్డి, మరి ఆయన తీసుకొని వచ్చింది రఘురామరెడ్డి గారే కదా. మరి ఆయన కాదు కదా వెళ్ళాల్సింది. మరి అత్యుత్సాహం చూపి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇవన్నీ మాట్లాడాలి కదా. ఆ రోజు రాజధాని సందర్శించాలని వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మరి అల్లరి మొగలు దాడి చేస్తే, చెప్పులు ఇసిరేస్తే, రాళ్ళు ఇసిరేస్తే భావ ప్రకటన చేయొచ్చు అన్నటువంటి సవాంగ్ను వదిలిపెట్టకూడదు కదా. అవును. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా. మరి వీళ్ళందరినీ విచారించాలి కదా. మరి అందరినీ దోషులుగా చేస్తే ఎట్లా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ దోషుల్ని అక్కడ పెట్టుకొని పరిపాలన చేయించే కంటే వాళ్ళు లేకుండా పరిపాలన చేసినా బాగుంటుంది కదా. అక్కడ వాళ్ళు తప్పులు చేయరు కదా ఉన్నవాళ్ళు. వాళ్ళ వల్ల ప్రజలకు నష్టం అయితే జరగదు కదా. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, వ్యవస్థ నష్టపోతా ఉంది కదా. అవును. ఒక తరం నష్టపోయింది కదా. ఇప్పుడు దానికి ఎవరు పుడుస్తారు ఆ నష్టాన్ని? ఆ తరాన్ని ఎవరు బాగు చేస్తారు? ఈరోజు కనపడతా ఉంది 3 లక్షల మంది విద్యార్థులు గాంజాకి, మారక ద్రవ్యాలకి బానిసలు అయ్యారని చెప్పని గణాంకాలు ఈరోజు చెబుతా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎవరు బాధ్యులు? ఈ అధికారులను బాధ్యులు చేయాలి కదా. వీళ్ళే బాధ్యులండి. మరి వాళ్ళ శిక్షలు పడాలి కదా. శిక్షలు పడ్డప్పుడే కదా మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునేది. ఆ విధంగా ముందుకెళ్ళాలి కదా. వాళ్ళంటే వాళ్ళు తీసేయండి, కొత్త వాళ్ళని పెట్టుకోండి, లేదంటే మళ్ళీ పిలుపు ఇవ్వండి, పరీక్షలు నిర్వహించండి. కేంద్ర ప్రభుత్వం ఆ 2 వ్యవస్థల మీద కఠినంగా వ్యవహరించకపోతే దేశం కూడా నవ్వుల పాలయ్యే పరిస్థితుంది, భ్రష్టు పట్టిపోయే పరిస్థితుంది. ఇప్పటికే సగం భ్రష్టు పట్టిపోయింది కేవలం ఈ అధికారుల మూలంగానే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, 5 సంవత్సరాల్లో అధికారం ఎలగబెట్టేవాళ్ళు ఇన్ని కోట్లు సంపాదిస్తూ ఉంటే మనం ఎంత సంపాదించాలి? ఎవరికాళ్ళకి బాకా ఊత్తూ, ఎవరికాళ్ళకి భజన చేస్తూ, తానా అంటే తందానా అంటూ వంది మాగదుల్లా తయారైపోయి వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకుంటూ నీకు వచ్చే 10% కోసం 90% రాజకీయ నాయకులు దొబ్బేస్తూ ఉంటే కళ్ళ ముందు కనపడుతున్నా కూడా దాన్ని అరికట్టే శక్తి నీకుండా కూడా చేయకుండా ఈరోజు తయారయ్యారంటే నిజంగానే వాళ్ళందరిని కూడా కఠినమైన శిక్షలు కూడా వేయాలి. వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ దారిలోకి రావాలి అంటే చాలా కఠినమైన శిక్షలు. అవును. వీళ్ళు దేశ ఉగ్రవాదుల కంటే దారుణమైన ఉగ్రవాదులు. ఆర్థిక ఉగ్రవాదం చాలా ప్రమాదం అండి, ప్రమాదకరం. నిత్యావసర సరుకులతో కూడా కూడింది ఆర్థిక ఉగ్రవాదం అంటే. ఆర్థిక ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో జగన్మోహన్ రెడ్డి లెక్క స్కమే మనకు కనపడుతుంది. న్యాయస్థానాలే మాట్లాడినాయి కదా, న్యాయమూర్తులు మాట్లాడారు కదా ఇలా గురించి. 40,000 మంది ప్రాణాలు పోయినాయి, సుమారుగా 1,00,000 మంది ఇవాళకి నానా బాధలు పడతా, ఇబ్బందులు పడతా, ఆరోగ్యం దెబ్బతిని 30 లక్షల మంది ఏం చేయలేని పరిస్థితి తయారైపోయారు. వీటన్నిటి సహకరించింది అది ఐఏఎస్ IPS కదా. ఆ పాపం మూట కట్టుకునేది కూడా రేపు వాళ్ళే. అందుట్లో ఇప్పుడు అతను డబ్బుల కోసం చేయాలని ప్రయత్నం చేశాడండి. మీ విధి నిర్వహణలో మీరు చేయలేకపోయారు, దానివల్ల ఇంతమంది చనిపోయారు, ఇన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, ఇన్ని లక్షల మంది ఈరోజు వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వైద్యం కోసం అల్లలాడుతూ ఉన్నారు. వాళ్ళ పని చేసుకోలేరు, వాళ్ళ సతీమణులు, వాళ్ళు స్త్రీమూర్తులు, వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వీళ్ళని పోషించాల్సిన దౌర్భాగ్య స్థితికి మీరు తీసుకుని వచ్చారు. ఇప్పుడు కుటుంబాన్ని పోషిస్తారా? పిల్లల చదువుల గురించి ఆలోచిస్తారా? పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తారా? భర్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా? ఏం చేయాలి? ఒక మహిళ ఇంటిని మొత్తాన్ని ఎలా సాకాలి? కనీసం ఈ అవగాహన కూడా లేకుండా వీళ్ళ సంపాదన వస్తే చాలు అన్నట్టు వాళ్ళు తినే అన్నం చెబుతున్నానండి నేను, ప్రజల రక్త మాంసాలు తింటున్నారు తప్ప వాళ్ళు ఆహారం మాత్రం భుజించట్లేదండి. అది మాత్రం వాస్తవం. ఈ అధికారులు కూడా వాళ్ళు కలుపుకునే అన్నంలో కనీసం మరి ఏం కలుపుకుని తింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా దారుణం అండి ఇది. దీనికి ఎక్కడో అడ్డుకట్ట పడేయాలి. కనీసం కూటమి ప్రభుత్వం 164 స్థానాలు ప్రజలు ఇచ్చిన తర్వాత మీకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. వాళ్ళని అందరినీ కూడా గుర్తించేసి శిక్షించగలిగితే నిస్సందేహంగా కూడా జీవితాంతం మీ పేర్లు చెప్పుకుంటారు. ఈ రాష్ట్రం మీరు అనుకున్నట్టుగా 2047 కంటే ముందే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అభివృద్ధిలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా అన్ని వనరులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ముందుకు తీసే క్రమంలో ఈ ప్రజలు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది నడిపించే అధికారుల్ని వాళ్ళకి అందించండి, వాళ్ళే నడిపిస్తారని చెప్పి అయితే నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీకి అక్రమాలకు అండగా ఉన్న IPSలు ఎవరైనా సరే ప్రజల రక్తం తాగిన ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్న అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.